జైబేరి కన్స్ట్రక్షన్ కు హైడ్రా నోటీసులు. గత 24 గంటలుగా ఎటు చూసినా ఇదే చర్చ. అంతకు మించి రచ్చ. ఇక ఎన్ కన్వెన్షన్ తర్వాత జే కన్వెన్షన్ వంతు వచ్చేసింది. ముహూర్తం కూడా ఫిక్స్ అయింది. 15 రోజుల్లో నేలమట్టం అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై చిత్ర విచిత్రాలుగా కథనాలు వచ్చాయి. కానీ వాళ్ళుగా కూల్ చేస్తే సరే, లేకుంటే మేమే కూల్ చేస్తామంటూ హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ చెప్పారు. ఒక్కసారిగా సీన్ మారిపోయింది. ఎట్టగేలుకు హైడ్రా ఇచ్చిన నోటీసులపై టాలీవుడ్ సీనియర్ నటుడు మురళీమోహన్ స్పందించారు. మీడియాలో వస్తున్న వార్తలపై స్పందించిన మురళీమోహన్ తాను ఎలాంటి ఆక్రమణలకు పాల్పడలేదని క్లారిటీ ఇస్తున్నారు. ఇక నేను ఆక్రమణలకు పాల్పడలేదు. 33 ఏళ్లుగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నాను. ఏనాడు ఎలాంటి అవకతవకలకు పాల్పడలేదు. బఫర్ జోన్ లో ఉంటే నేనే కూల్ చేస్తాను అన్నారు. ఇక స్థానికుల ఫిర్యాదుతో హైడ్రా అధికారులు వచ్చారు. బఫర్ జోన్ లో 3 అడుగుల మేరకు రేకుల షెడ్ ఉన్నట్లుగా అధికారులు గుర్తించి నోటీసులు కూడా ఇచ్చారు. ఆ రేకుల షెడ్ ను మేమే తొలగించేస్తాం, హైడ్రా రానక్కర్లేదు. 2 రోజుల్లో అంటే మంగళవారం లోపు తాత్కాలిక షెడ్ ను కూడా తొలగిస్తామని మురళీమోహన్ స్పష్టం చేశారు. దీంతో కొన్ని గంటలుగా మురళీమోహన్ పై చిత్ర విచిత్రాలుగా వచ్చిన కథనాలు విమర్శకులకు చెక్ పెట్టినట్లుగా అయింది. హైడ్రా అధికారులు నోటీసులు ఇచ్చిన తర్వాత ఆ సంస్థ చీఫ్ ఏవి రంగనాథ్ కూడా స్పందించారు. హైదరాబాద్ లోని నానాక్రంగూడ రంగలాల్ చెరువులో నటుడు మురళీమోహన్ జైబేరి కన్స్ట్రక్షన్ నిర్మాణానికి నోటీసులు జారీ చేశారు. ఫిర్యాదులు రావడంతో చెరువును పరిశీలించాం. ఆక్రమణం జరిగినట్లుగానే మా పరిశీలనలో తేలింది. వారం రోజుల్లో FTL లో ఉన్న నిర్మాణాలను తొలగించేందుకు జైబేరి సంస్థ గడువు కోరారు. ఆక్రమణలు తొలగించకపోతే హైడ్రా కూల్ చేస్తోందని ఏవి రంగనాథ్ కూడా హెచ్చరించారు. ఇదిలా ఉంటే సండే అయినా సరే కూల్చుడే అంటూ హైడ్రా నాన్ స్టాప్ గా దూకుడు మీద కూల్చివేతలు షురూ చేస్తుంది. ఇక నిన్న ఒక్కరోజు భారీగా కూల్చివేతలు జరిగాయి. మాదాపూర్, మేడ్చల్ జిల్లా, మల్లంపేట్, సంగారెడ్డి జిల్లా, అమీన్పూర్, పెద్ద చెరువు వద్ద FTL బఫర్ జోన్లలో నిర్మించిన అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చేస్తోంది. ఇక మాదాపూర్ సున్నం చెరువులో కూడా హైడ్రా కరోడా జుల్పించింది. సున్నం చెరువు మొత్తం విస్తీర్ణం 26 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న షెడ్లను భారీ బందోబస్తు మధ్య హైడ్రా కూల్చేసింది.